హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను తోటకూర టమాటో కర్రీ చేసి చూపిస్తున్నాను. మనం చాలా రకాల ఆకుకూరలు కర్రీగా చేసుకుంటూ ఉంటాం కదా, అందులో ఈ తోటకూర ఒకటి. తోటకూర హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఒక్కోసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ తోటకూరలో కొద్దిగా టమాటో వేసి కర్రీలాగా చేస్తున్నాను. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకోండి, సింపుల్గానే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకున్నాను. ముందుగానే కొద్దిగా ఉప్పు వేసి కడిగి శుభ్రంగా పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కర్రీ చేయడానికి కడాయి పెట్టేసుకున్నాను. కడాయి వేడయింది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకుంటాను. ఆవాలు, జీలకర్ర, ఈ తోటకూరని టమాటో లేకుండా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది, అంటే పొడి పొడిగా ఉంటుంది. అప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ బదులుగా కొద్దిగా ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చి దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కూడా చేయొచ్చు. ఇక్కడ నేను మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసేసుకున్నాను. ఇవి కొద్దిగా దోరగా వేగాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుంటాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటాను. ఇక్కడ వేగిపోయాయి. ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. అదేవిధంగా కర్రీ లీవ్స్ కూడా వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటాను. ½ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని వేయించుకుంటున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్, ఇలా కలుపుతూ వేయించుకోవాలి. తోటకూరను కూడా వేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తోటకూరను కూడా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఈ తోటకూరనంతా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. స్టీమ్లో మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఒకసారి మూత తీసి కలుపుతున్నాను. వేసుకున్న తోటకూర కొద్దిగా మెత్తబడింది. ఈ కర్రీలో వాటర్ ఏమీ అవసరం ఉండదు.
ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను. కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి తోటకూరకంతా పట్టేటట్టు. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. రెండు మీడియం సైజ్ టమాటోస్ కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. టమాటా ముక్కలు వేసాక కొద్దిగా కర్రీ లూజ్ అవుతుంది. టమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటాను. ఇలా కొద్దిసేపు మూత పెట్టేసుకొని తీసి చూస్తున్నాను. వేసుకున్న టమాటా ముక్కలు కూడా మెత్తబడ్డాయి. ఇలా గరిటెతో టమాటా ముక్కలను స్మాష్ చేస్తూ కలుపుతూ వత్తుకుంటూ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. తోటకూర టమాటో ఫైన్గా కుక్ అయిపోయింది. ఇలా ఒకసారి కలిపేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను. ఈ తోటకూర టమాటో రైస్లో చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు అలాగే పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, తోటకూర టమాటో కర్రీ రెడీ. ఒకసారి మీరు ఎలాగైనా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.